హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రివి కూడా హాయ్ చెప్తుంది మీకు. చూడండి, ఈ రోజు అయితే మనం ఒక డెకరేషన్ చేయబోతున్నాము. చూడండి, శ్రివి వేసుకున్న డ్రెస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటి వరకు. ఎస్, వ్యాలంటైన్స్ డే డెకరేషన్. ఇవాళ నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఒక బ్యూటిఫుల్ డెకోర్ ఐడియా షేర్ చేసుకోబోతున్నా. ఫస్ట్ డెకోర్ అనగానే ఏ థీమ్ స్టార్ట్ చేద్దాం, ఏం చేద్దాం అని చాలా థింక్ చేశాను. ఫైనల్లీ నాకు ఒక ఐడియా వచ్చేసింది. అదేంటంటే టెలిఫోన్ బూత్. యాక్చువల్గా ఇది నా రియల్ స్టోరీ నుండి తీసుకున్నానండి. ఈ ఫోన్ కాన్సెప్ట్ ఎలా అంటే, నా లవ్ స్టోరీ ఫోన్తో స్టార్ట్ అయింది, కాల్స్తో గ్రో అయింది, మ్యారేజ్తో కంప్లీట్ అయింది. నేను అనుకున్నట్టుగా నా వ్యాలంటైన్ని నేనే మ్యారేజ్ చేసుకున్నాను. అందుకే ఈ వ్యాలంటైన్స్ డేకి నేను టెలిఫోన్ బూత్ చూస్ చేసుకున్నాను. నేను చూస్ చేసుకున్న డెకరేషన్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఫోన్ బూత్ అండ్ ఫోన్. ఓకే, లెట్స్ స్టార్ట్ డెకరేషన్. సో ముందుగా అయితే ప్లెయిన్ వాల్కి చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్డ్రాప్ ఏది యూస్ చేయకుండా చేయడం ఇప్పుడు న్యాచురల్గా ఉండడం చాలా ట్రెండ్ అయిపోయింది కదా. సో నేను కూడా అలాగే ప్లెయిన్ వాల్ తీసుకున్నాను. అక్కడ నాకు కార్నర్ వాల్ కావాలనిపించి సో నేను కార్నర్ వాల్ తీసుకున్నాను. ఎందుకు కార్నర్ వాలే చూస్ చేసుకున్నాను అని మీకు ముందు ముందు తెలిసిపోతుంది. లెట్స్ స్టార్ట్ ద డెకరేషన్ నా. ఫోన్ బూత్ కోసం అయితే నేను ఇలా కటౌట్స్ తీసుకున్నాను. సో కటౌట్ ఫిక్స్ చేస్తున్నాను. చూడండి, అవి నాకు 4 పార్ట్స్గా వచ్చాయి. దానికి స్టిక్స్ కూడా ఇస్తారు. చాలా ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ. 5 మినిట్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా వాళ్ళు ఇచ్చిన స్టిక్స్ని ఆల్రెడీ హోల్స్ కూడా ఉంటాయి. ఆ హోల్స్లో స్టిక్స్ని ఇన్సర్ట్ చేసి ఈ బోర్డ్ని ఫిక్స్ చేయడమే. అలా మనకి 4 పీసెస్ వచ్చాయి. ఆ 4 పీసెస్ మనం సెట్ చేస్తే టెలిఫోన్ బూత్ రెడీ అయిపోతుంది. చూడండి, చిన్న శ్రీవి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అన్ని కార్డ్బోర్డ్స్ తెచ్చిస్తుంది, ప్లాస్టర్స్ తెచ్చిస్తుంది. సో సో తనకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బట్ హడావిడిగా ఉందని తను కూడా హడావిడి చేస్తుంది. ఎప్పుడైనా ఏ ఫంక్షన్కి నేనైనా డెకరేషన్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ నుండి ఏ అకేషన్ వచ్చినా, ట్రెడిషనల్ కానీ ఇలా వ్యాలంటైన్స్ డే కానీ బర్త్డే కానీ ఏ అకేషన్ వచ్చినా ఫస్ట్ నేను చూస్ చేసుకునేది డెకరేషన్. డెకరేషన్ చేస్తేనే మనం ఎన్ని ఫొటోస్ దిగినా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో నేను డెకరేషన్ చూస్ చేసుకుంటాను. చూడడానికి చాలా డబ్బులు పెట్టేసి చేసినట్టుగా ఉంటుంది, బట్ అలా కాదండి. చాలా తక్కువ ఖర్చుతో డెకరేషన్ చేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్స్ వస్తాయి. నేను అవేంటో మీకు ముందు ముందు చాలా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. అలాగే డ్రెస్ అవుట్ఫిట్స్ కూడా నేను ఏ థీమ్ అయితే చూస్ చేసుకుంటానో దానికి తగ్గట్టుగా అవుట్ఫిట్స్ చూస్ చేసుకుంటాను. అది ఫెస్టివల్స్కైనా, వ్యాలంటైన్స్ డేకైనా, బర్త్డేకైనా అలాగే చూస్ చేసుకుంటాను. సో దాంతో మనకి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అవి రెండు ఉంటే మనం అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇవన్నీ మెమరీస్ కూడా అండి. అందుకే చూసారా, మన టెలిఫోన్ బూత్ రెడీ అయిపోయింది. అలా పెట్టడం కోసమే నేను కార్నర్ వాల్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకొక ఇప్పుడైతే నేను ఇంకొక కార్డ్బోర్డ్ని ఫిక్స్ చేస్తున్నాను. పింక్ కలర్లో తీసుకున్నాను. లవ్ షేప్లో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని వచ్చేస్తుంది. దాన్ని కూడా సేమ్ అలాగే ఫిక్స్ చేయాలి. నేను ముందు చెప్పినట్టుగానే ఫిక్స్ చేయాలి. సో ఇలా కొంచెం టైం తీసుకొని తక్కువ బడ్జెట్లో మనం డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫొటోస్ అల్టిమేట్గా చాలా 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 బాగా వస్తాయి. అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ డెకరేషన్ని పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ, బేబీస్కి కానీ అందరికీ యూస్ చేయొచ్చండి. చూడండి మా బుజ్జి తల్లి ఎలా హెల్ప్ చేస్తుందో. ఫైనల్గా పింక్ బోర్డ్ కూడా రెడీ అయిపోయింది. చూసేయండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అలా పింక్ బోర్డ్లో తీసుకున్నాను. నేను రెడ్ అండ్ వైట్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాను. సో అవుట్ఫిట్స్ కూడా మావి రేపు అలాగే ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఆ బోర్డ్ నిల్చోవడం కోసం వెనకాల అది స్టాండ్ అనమాట. నా చేతిలో కనిపిస్తుంది కదా మీకు, అది స్టాండ్. ఆ స్టాండ్ని ఫిక్స్ చేసామనుకోండి, మనం వాల్కి సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మనం దాన్ని స్టాండ్ చేయొచ్చు. వాల్కే పెట్టాలి అనేది ఏమీ లేదు. సో అది ఇప్పుడు నేను ప్లాస్టర్ వేసి సెట్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తాను ఏంటి అని. బుజ్జి తల్లి నేనే చేస్తానని చెప్పి గోల చేస్తుంది అక్కడ. మీ ఫేస్ కనిపించట్లేదు కానీ అటు సైడ్ తిరిగి ఏడుస్తూ ఉంది. నేను చేస్తాను, ఐ వాంట్ డూ ఇట్ మామీ అని ఏడుస్తూ ఉంది. నేనైతే చిన్న చిన్న హెల్ప్ తీసుకుంటున్నాను. బికాస్ తనకి ఏమైనా కట్ అవుతుందేమో ప్లాస్టర్ తీసినప్పుడు, లేకపోతే ఏమన్నా అవుతుంది అని నేను మాత్రం తనకి ఇవ్వట్లేను. బట్ తను మాత్రం కంటిన్యూస్గా ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పి ఏడుస్తూనే ఉంది. తనకి ఏమీ హర్ట్ అవ్వదు అనుకుంటే తనని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను ప్రతి దాంట్లో. బట్ ఇప్పుడు మాత్రం అక్కడ ప్లాస్టర్ కట్ చేసేది కట్ అవుతుందేమో అనే భయంతో నేను ఇవ్వట్లేనండి.
ఫస్ట్ మీకు మ్యాట్ వేసాను కదండీ! ఆ మ్యాట్‌ని నేను రెడ్ కలర్‌గా చేంజ్ చేయబోతున్నాను. ఫస్టే ఎందుకు వేయలేదంటే మనం స్టెప్స్ వేస్తూ ఉంటాం కాబట్టి అది పాడైపోతుంది. అందుకే లాస్ట్‌లో యాడ్ చేశాను. చూడండి ఎంత లుక్ చేంజ్ అయిపోయిందో. ఫస్ట్ మనం ఏదైతే బ్యాక్ డ్రాప్ చేస్తున్నామో బ్యాక్ డ్రాప్‌తో పాటు స్టేజ్ లాగా ఆ మ్యాట్ వేసేయడం కూడా అంత ఇంపార్టెంట్ అండి. అది దానివల్లే డెకరేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడండి మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. చూడండి నీట్‌గా అలా సెట్ చేసుకొని పెట్టేశాను. ఇప్పుడు మనం అనుకున్న కాన్సెప్ట్ వచ్చేసింది. చూడండి వింటేజ్ లుక్ అండ్ రొమాంటిక్ లుక్‌లో ఉండడం కోసం నేను ఆ ఫోన్‌ని చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోన్‌ని మనం టెలిఫోన్ బూత్‌కి ఫిక్స్ చేద్దాం. ఎలా ఫిక్స్ చేద్దామో చూడండి. గ్లూ డాట్స్ దొరుకుతాయండి. ఆ గ్లూ డాట్స్‌ని బ్యాక్ సైడ్ పెట్టేసి దానికి పేస్ట్ చేశాను. చూడండి ఫోన్ వచ్చేసింది మనకి. హలో! హౌ ఆర్ యూ? సో, అలా అయితే ఫోన్ ఫిక్స్ చేశాను. తర్వాత ఇంట్లో ఉన్నవి అండి. మా ఇంట్లో చాలా క్యూట్‌వి డెకరేషన్ థింగ్స్ చాలా 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 ఉంటాయి. సో, అవే తీసుకొచ్చేసి పెడుతున్నాను. ఎల్ఓవి అని చెప్పి బ్లాక్స్ ఉన్నాయి మా ఇంట్లో. సో, అవే పెడుతున్నాను. ఇంట్లో వాటితోనే చాలా ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా డెకరేషన్ చేసుకోవచ్చండి. మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కానీ, ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ స్పెండ్ చేస్తే మంచి డెకరేషన్ అయితే వస్తుంది. దాంతో మన ఫోటోస్ ఎప్పుడు మెమరబుల్‌గా ఉండిపోతాయి. ఫోటోస్ అవుట్‌పుట్ చాలా బా వస్తుంది. సో, చూసేయండి అక్కడ లవ్ పెట్టాను. దానిపైన చిన్న ఫ్లెమింగోనైతే యాడ్ చేసేసాను. అలాగే ఇంక చిన్న చిన్న క్యూట్ బొమ్మల కోసం చూస్తూ ఉన్నాను. ఏమేమి ఉన్నాయో, ఏం తీసుకొస్తున్నానో చూసేయండి. చూడండి అది యాడ్ చేశాక కొంచెం లుక్ చేంజ్ అయిపోయిందా? ఇలా ఇంట్లో ఉన్నవి ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయాం కదా మేము. సో, ఫ్యామిలీ డెకరేషనే ఎక్కువ చేస్తున్నాను. చూడండి అలా ఫ్లవర్స్ ఇలాంటివి అన్నీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఫ్లవర్ వైజ్ అండ్ ఫ్లవర్స్ అన్నీ యూజ్ చేయడానికి తీసుకొచ్చేసాను. ఎలా సెట్ అవుతుంది ఏంటి అని ఒక 2, 3 ప్లేసెస్ చేంజ్ చేసుకొని, చూసుకొని మనకి లుక్ ఎలా ఉంటుందో అక్కడే ఫిక్స్ చేసుకోవడం చాలా బెటర్. ఎంత డెకరేషన్ చేసే వాళ్ళకైనా ఫస్ట్ పెట్టిన ప్లేస్‌లోనే సెట్ అవ్వదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ప్లేస్ నచ్చుతుంది, ఒక్కొక్కసారి ఈ ప్లేస్ నచ్చుతుంది. అలాగే మనం మూవ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏ ప్లేస్ అయితే బెస్ట్ లుక్ అనిపించిందో అక్కడే మనం ఆగిపోవాలి. సో, నేను అలా ట్రై చేస్తూ ఉన్నాను. షఫుల్ చేస్తున్నాను. ఇక్కడ బావుంటుందా? అక్కడ బావుంటుందా? అని ఒక 3, 4 ట్రై చేశాక నాకైతే లాస్ట్‌కి ఒక అవుట్‌పుట్ వచ్చేసింది. సో, నేను అక్కడ స్ట్రక్ అయిపోయాను. ఇప్పుడైతే ఇలా చిన్న డాల్‌తో మీ ముందుకొచ్చేసాను. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఇలాంటి స్టఫ్ ఇంట్లో చాలా ఉన్నాయి. ఇవి ఫ్రెష్ రోజెస్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళు యానివర్సరీకి మాకు గిఫ్ట్ చేశారు. నాకు చాలా ఇష్టం. సో, అది కూడా నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మన డెకరేషన్‌లో కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ నేను అక్కడ ఫ్యామిలీ పిక్చర్ పెట్టడానికి కానీ, శ్రీవికి కానీ అది మన ఫ్యామిలీ అని చెప్పేదాన్ని. సో, అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు డాల్స్. ఒకటి మమ్మీ, ఒకటి డ్యాడీ, ఒకటి బ్రదర్ అండ్ ఒకటి సిస్టర్. అదే మీకు చూపించాలి అని కెమెరాకి ఇటు సైడ్, అటు సైడ్ తిరుగుతూ మీకు చూపిస్తూ ఉంది శ్రీవి. బట్ తనకి ఎక్కడ చూపించాలి అనేది కరెక్ట్‌గా తెలీదు. అందుకే మళ్ళీ నేను పిలిచి చెప్తున్నాను. ఇది అన్న టాయ్, ఇది శ్రీవి టాయ్ అని చెప్తూ ఉంది. తన ఫేవరెట్ టాయ్ అది. సో, అది కూడా ప్లేస్ చేసేసాం. బుజ్జి తల్లి ఆ టాయ్ గురించే చూస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా క్యాలెండర్ కూడా యాడ్ చేశాను. ఇలా డేట్ యాడ్ చేస్తే బావుంటుంది కదా అని. ఇలా చిన్న చిన్నవి క్యూట్ లిటిల్ డెకరేషన్ స్టఫ్ మనం యూస్ చేస్తే మన డెకరేషన్ చాలా నీట్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా డెకరేషన్ ఎలా వచ్చిందో చూసేయండి. హలో! హలో! ఆగండి. ఇప్పుడే అయిపోలేదు. బెలూన్స్ పెట్టకుండా డెకరేషన్ అయిపోతుందా? అవ్వదు కదా! సో, అందుకోసమని నేను బెలూన్స్ కూడా ఇంక్లూడ్ చేద్దామనుకుంటున్నాను. బట్ ఆ బెలూన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా అదే బెలూన్ డెకరేషన్ అండి. ఇప్పుడు ట్రెండ్. అదే నేను మీకు చూపివ్వబోతున్నాను. ఎలా చేయాలి ఏంటి అని నేను డీటెయిల్‌గా మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇదిగో ఇలా ట్రాన్స్‌పరెంట్ బెలూన్ తీసుకోవాలండి. ఇందులో ఇది బిగ్ సైజ్ వన్. ఇందులో చాలా సైజెస్ ఉంటాయి. నేను మాత్రం 24 ఇంచెస్ చూజ్ చేసుకున్నాను. 32 సైజ్ వరకి కూడా ఉంటుంది. బట్ నాకు 24 ఈజ్ ఎనఫ్ అని చెప్పి 24 సైజ్ నేను తీసుకున్నాను. సో, ఇప్పుడైతే ఈ ట్రాన్స్‌పరెంట్ బెలూన్స్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక బెలూన్‌ని మనం చూజ్ చేసుకోవాలి. మన డెకరేషన్ ఏ కలర్ అయితే ఆ బెలూన్‌ని మనం చూజ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ చూజ్ చేసుకున్నాను. ఇది 18 ఇంచ్ బెలూన్ అనమాట. ఇది కూడా బెలూన్స్‌లో బిగ్ సైజ్. సో, ట్రాన్స్పరెంట్ బెలూన్‌లోకి ఈ చిన్న బెలూన్ కూడా పెట్టేసి మనం బ్లో చేసుకోవాలి. అప్పుడే ఆ లుక్ చాలా బావుంటుంది. నార్మల్ బెలూన్‌తో చేస్తే అంత లుక్ రాదండి. లేదా ఓన్లీ నేను నార్మల్ బెలూన్‌తోనే ట్రై చేస్తాను అనుకుంటే మాత్రం మ్యాటిక్ బెలూన్స్ దొరుకుతాయి. వాటితో ట్రై చేయండి. అంతేకానీ ఇలా ప్లెయిన్ లాటెక్స్ బెలూన్స్‌తో మాత్రం ట్రై చేయకండి. ఆ లుక్ రాదు. చూడండి మా చిన్న తల్లి కూడా అక్కడ చేస్తుంది.
బెలూన్స్ అంటే కిడ్స్కి ఎంత ఇష్టమో కదా, దాంట్లో కెమికల్స్ ఉంటాయి, నోట్లో పెట్టుకోకండి, బెలూన్ బ్లో చేయకండి అంటే అసలు వినరు. సహన్ కానీ శ్రీవి కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు బెలూన్తో. ఒక్కటి వాళ్ళకి బ్లో చేసి ఇచ్చామా అనుకో మన పనిలోకి అడ్డు రారు, వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. సో ఇలా అయితే నేను 5 బెలూన్స్ పెడదాం అనుకున్నాను. నేను 5 సెట్స్ అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ట్రాన్స్పరెంట్ బెలూన్ని బ్లో చేయాల్సిన అవసరం లేదు, రెడ్ బెలూన్ని చేస్తే సరిపోతుంది. రెడ్ బెలూన్ని గట్టిగా లాక్ చేసి బ్లో చేసేయండి. బట్ బెలూన్ ఎప్పుడు షేప్ అవుట్ అవ్వకూడదండి. షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే మన హ్యాండ్ పైన పెట్టి ఇలా పుష్ చేస్తూ ఉండాలి, అప్పుడు కరెక్ట్గా ఎయిర్ వస్తుంది. వచ్చిన దాన్ని రెడ్ కలర్ బెలూన్ని బయటికి లాగేసి అండ్ ట్రాన్స్పరెంట్ బెలూన్తో పాటు టై చేయండి. నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. టై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, లేదు అంటే అందులో ఎయిర్ మొత్తం పోతుంది. మీరు కరెక్ట్గా టై చేసి కరెక్ట్గా పెట్టుకునేది ఉంటే ఈ బెలూన్స్ మీకు 15 to 20 days అలాగే ఉంటాయి. ఇప్పుడైతే రెడ్ రిబ్బన్ని తీసుకున్నాను, సేమ్ లెంత్లో 5 కట్ చేశాను. 5 బెలూన్స్ యూజ్ చేసుకుంటున్నాం కదా మనం, సో 5 కట్ చేసుకున్నాను. లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. నేనైతే ఇలా గ్లూగన్ యూజ్ చేశాను. గ్లూగన్ లేకపోతే ప్లాస్టర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. గ్లూగన్ అయితే జస్ట్ 1 minute స్టిక్ అయిపోతుందని గ్లూగన్ యూజ్ చేశాను. ప్లాస్టర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలా 5 బెలూన్స్కి నేను చేసేసుకున్నాను. 5 బెలూన్స్ రెడీ అయిపోయాయి. 5 బెలూన్స్ వచ్చేసాయి కదా, నేను సీలింగ్కి అటాచ్ చేస్తాను. ఇవి అటాచ్ చేశాక మీకు ఓవరాల్ లుక్ నేను చూపించేస్తాను. మీరు కూడా ఈ సింపుల్ డెకర్ ట్రై చేయండి. మీకు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రియేటివ్ డెకర్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డెకర్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే డెకరేషన్ కూడా ఎలా ఉందో చెప్పండి. డెకర్ అయితే మొత్తం అయిపోయిందండి, ఎలా వచ్చేసిందో చూసేద్దాం. ఇంకా keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. Told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. 'Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. Paying so much attention, and when you're moving in another direction, ఈ వీడియోనైతే don't worry, I get it. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియో. I meant what I said when I said it, lady. I never wanna look at a house in the